హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు అమెరికాలో బోటీ తెచ్చుకోవడానికెళ్తున్నాం. బోటీ ఇక్కడ దొరుకుతదా అంటే కొన్ని స్టేట్‌లలో దొరుకుతది. చాలా ఫ్రెష్‌గుంటది. కొన్ని కొన్ని స్టేట్‌లలో దొరకదు. మా స్టేట్‌లో ఏమంత దొరకదు. ఒక షాప్‌లో మేము ఒక 1 ఇయర్ బ్యాక్ అట్లా పోయి ట్రై జేసినాం గానీ, అది ఆల్రెడీ ఫ్రోజన్‌లో పెట్టింది ఇచ్చినారు. అసలది మేము వండినంక తినను గూడా తినలేము. కానీ మా దగ్గర నుంచెళ్ళి కనెక్టికట్ అది ఇంకొక స్టేట్. ఆ స్టేట్‌కెళ్తే అక్కడ మాత్రం ఫ్రెష్ బోటీ దొరుకుతది. ఈరోజు బోటీ ఈరోజే అమ్ముతారు వాళ్ళు. మా ఇంటి దగ్గర నుంచెళ్ళి అక్కడికి వెళ్ళడానికి 2 అవర్స్ 2 గంటలు, రావడానికి 2 గంటలు, 4 గంటలు. మనం ఎప్పుడు వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండా రావద్దు మనమొస్తున్నాము అనని. ఎందుకంటే మనం ఇప్పుడు సేమ్ ఇదే స్టేట్‌లో ఉన్నామనుకోండి. ఇప్పుడు ఈ షాపు మన ఇంటి దగ్గర నుంచెళ్ళి 10 నిమిషాలు, 15 నిమిషాలు దూరం ఉంది అనంటే, మనం ఏం ఇన్ఫర్మేషన్ జేయకుండా వచ్చి చూస్తాము. మనకు బోటీ గావాలి అనంటే, లేకపోయినా సరే మనం ఏమంత డిసప్పాయింట్ అవ్వము. అదే ఇప్పుడు మేమైతే 2 అవర్స్ జర్నీ జేసొస్తున్నాం గదా! ఇప్పుడు లేదు అనంటే వట్టిగా ఖాళీగా పోతే బాగోదు గదా! అందుకనే మేము ఆఫ్టర్‌నూనే కాల్ జేసినాం వీళ్ళకి. కాల్ జేసి ఇట్లా ఒక 2 బ్యాగులు సేవ్ జేసి పెట్టమని జెప్పినాము. సో, అట్లొస్తే మనకి ఖచ్చితంగా మన కోసం సేవ్ జేసి పెడతారు. తీసుకపోవచ్చు. ఇదే ఇంకా షాపు. వచ్చినాం. మేమొచ్చేసరికి చాలా మందున్నారు. పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయ్యుంది. ఇది అంతా షాప్ లోపల. వేరే ఫ్రూట్సు, స్పైసెస్, వెజిటబుల్స్ ఏది గావాలన్నా తీసుకోవచ్చు మనం ఇక్కడికి. ఇక్కడ మీటే గాకుండా చేపలు గూడా దొరుకుతాయి. ఇవి చేపలు. వీటి పక్కన మనకి మేక కాళ్ళు, లివర్ బ్యాగ్సు, జుట్టుకోడి లోపల గుడ్లు, మటను, గొర్రె ఇవన్నీ ఉంటాయి. నేనిక్కడికి ఒక 3 సార్ల కన్నా ఎక్కువనే వచ్చిన. కానీ నేను ఇప్పుడే ఈ గుడ్లను జూస్తున్నా. ఇక్కడ 12 గుడ్లున్నాయి ఒక పెట్టెలో. ఇవి రకరకాల కోడి అన్నమాట. ఒకటేమో బాతుది, ఒకటేమో రెడ్ కలర్ కోడిది, ఇంకోటి బాయిలర్ కోడిది. ఇవి కౌజు పిట్ట గుడ్లు. ఇంకిక్కడ అన్ని టైప్స్ ఆఫ్ గుడ్లున్నవి. ఇవేమో రెడ్ కలర్ కోడిగుడ్లు, బాయిలర్ కోడిగుడ్లు. అందరెక్కువ ఈ షాప్‌కే వస్తారు అనంటే, ఇక్కడ మీట్ చాలా ఫ్రెష్‌గుంటది. వీళ్ళు ఈ షాప్‌లో ఎట్లమ్ముతారు అనంటే, ఈ రోజుకి ఎంత సరిపోతదో అంత మాత్రమే కోస్తారు. అంత మాత్రమే అమ్ముతారు. ఎక్కువగా కోసి పెట్టుకొని ముందే ఫ్రోజన్‌లో అట్లా అమ్మరు. అండ్ రేట్ గూడా చాలా తక్కువ. అన్నీ హోల్‌సేల్‌కే అమ్ముతారు. అందుకనే అందరిక్కడికే వచ్చి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇంకిదే మా బ్యాగు. మేమిదే తీసుకున్నాం. 2 బ్యాగులు తీసుకున్నాం మేము. ఒకటేమో మాకు, ఇంకొకటేమో మా ఫ్రెండ్‌కి. ఎండ చాలా ఎక్కువుంది గాబట్టి ఒక కొబ్బరి బొండం తీసుకున్నాము. పక్కనే ఫ్రూట్ జ్యూస్ గూడా అమ్ముతున్నారు. మేమది గూడా ఒకటి ట్రై జేయడానికి అందులో ఫ్రూట్ జ్యూస్‌లో నుండెళ్ళి ఒక మ్యాంగో జ్యూస్ తీసుకున్నాము. ఇంకా రేపు సాటర్‌డే, సండే గాబట్టి ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అందరూ మీట్ తీసుకోవడానికొచ్చినారు. చాలా మందొచ్చినారు. ఇంకిదంతా షాపు. దీని పక్కన మనమిప్పుడు చికెన్ ఆర్డర్ బెట్టుకోవాలనంటే మళ్ళీ బయటకెళ్ళాలి. బయటకెళ్ళి దీని పక్కన ఒక కౌంటర్ ఉంటది. ఆ కౌంటర్ దగ్గర ఆర్డర్ బెట్టుకుంటే వాళ్ళొక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం లోపలికి రావాలి. లోపలికొచ్చిన తర్వాత 10-15 నిమిషాల వెయిట్ టైమ్ ఉంటదిక్కడ. తర్వాత మన ఆర్డర్ ప్రిపేర్ అయితే వాళ్ళు మనకు పిలుస్తారు. మన ఆర్డర్ నంబర్ పిలిస్తే మనం వెళ్లి తీసుకచ్చుకోవాలి. ఇక్కడ మనకు అన్ని రకాల కోళ్ళని అమ్ముతున్నారు. అది గూడా చాలా తక్కువ ధరలో. బాయిలర్ కోడయితే పర్ ఎల్‌బీకి $2 చిల్లర. అయితే ఇక్కడేమైందంటే జుట్టు కోడి $8 పర్ ఈచ్ అనుంది. ఒక్కదానికి $8 అనుంది. నేనేమనుకున్నా ఒక్కదానికి $8 ఉంటదా? మేబీ ఎల్‌బీకి $8 ఉంటదేమో అని అనుకున్నాం. కానీ అక్కడ ఆమెని అడుగుతే ఆమేమన్నది అనంటే ఆ కౌంటర్ దగ్గర ఒక ఆముంది చూడు ఆమెనడిగినాం. ఆమేమన్నది లేదు లేదు ఎల్‌బీకి $8 గాదు. ఒక కోడి మొత్తం కోడికే $8 అని చెప్పింది. చెప్తే సరే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటదో అని మేమొక కోడిని ఆర్డర్ ఇచ్చినాం. చూడాలి ఎట్లొస్తదో. ఇగో
ఇక్కడ ఇవన్నీ ఇంకా వేరే కొత్త రకాల కోళ్ళు. మీరు కొంచెం దగ్గర పోయి జూసుకుంటే అక్కడ మీకు కుందేళ్ళు గూడా ఉంటాయి. ఇక్కడ ఈ బోర్డు మీద చూపించినట్టు కౌజు పిట్ట, పావురము, రాబిట్, డక్కు, హార్డ్ చికెను, బాయిలర్ కోడి ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎవరన్నా ఫ్రెష్ మీట్ తినాలనుకుంటే అందులో తక్కువ ధరలో ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే వాళ్ళకి నచ్చుతది. మేము ఇంకా ఆర్డర్ ఇచ్చిన కోడొచ్చింది. తీసుకొని మా ఇంటికి బయలుదేరినాం. నేనైతే అది ఇచ్చిన తర్వాత ఎట్లొస్తదో అని అనుకున్నా. ఎందుకంటే $8 గదా! $8కి ఇక్కడ ఫ్రోజన్‌లో పెట్టిన చికెనే ఒక 2 ఎల్‌బీస్ ఒస్తది. కానీ మంచిగొచ్చింది. నచ్చింది నాకైతే ఆ షాపు. ఎందుకంటే తక్కువ ధరలకి మంచి మీట్ దొరుకుతుంది గాబట్టి. ఇక్కడ నుంచి మా ఇంటికి రిటర్న్ అయితుంటే నాకొక దగ్గర గుర్రాలు కనిపించినాయి. నేను న్యూ జెర్సీ పోయినప్పుడు గుర్రాలు, ఆవులు ఇవన్నీ జూషిన మక్క తోటలు. కానీ మా సైడు గుర్రాలు జూడడం ఇదే ఫస్ట్ టైము. మన దగ్గర ఎలక్ట్రిక్ పోల్స్ సిమెంట్‌తో తయారు జేస్తారు గదా! మీరు ఈ వీడియోలో జూడండి. ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కట్టెవే. కట్టెతోనే ఉంటవి. అండ్ ఇక్కడ ఇల్లులు గూడా కట్టెతోనే తయారు జేస్తారు. మరవి మంచిగుండయా అనంటే చాలా స్ట్రాంగుంటాయి. మేమింటికొచ్చేసినాం. మేమింటికొచ్చేసరికి రాత్రి 8 అయింది. ఇంకా ఈ 8కి బోటి కడిగి మంచిగా వండుకోవడం అనంటే చాలా పెద్ద పని. కానీ చేసుకోవాలి గదా! ఇక్కడ అమెరికాలో ఎట్లా అనంటే ఎవరు ఎవరికి హెల్ప్ జేయరు. నాకైతే ఇప్పటివరకి మా ఇంటి పక్కనుంటోళ్ళెవరో, మా ఇంటి ముందటోళ్ళెవరో గూడా నాకు తెలవది. ఎప్పుడన్నా కనిపిస్తే హాయ్ అంటే హాయ్. మన పనులు మనమే జేసుకోవాలి. మనకు రాలేదు అనంటే ఇంక సప్పుడేకుండడమే. ఏం జేసేది లేదు. సో, అందుకనే అన్ని పనులు నేర్చుకోవాలి. ఎప్పుడో ఒక్కసారన్నా మనకు ఉపయోగపడతాయి. బోటిని క్లీన్ జేసుకోవడానికి ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసి వాటర్‌లో పసుపు, ఉప్పు వేసి ఒక 30 నిమిషాలు మంచిగా ఉడకబెట్టాలి. తర్వాత పైన పొట్టుని వెనకాల ఒకటి లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటది. అది గూడా మంచిగా గీకేసుకోవాలి. ఈ రెండింటిని తీసేసి నీట్‌గా చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోవాలి. నేనైతే ఫస్టు బోటి చట్పటా చేద్దామనుకున్నా. మళ్ళీ తర్వాత ఫ్రై లాగా అన్నమాట. ఫ్రై లాగా జేస్తే కలుపుకోవడానికొస్తదో రాదో అని మళ్ళీ గ్రేవీ లాగా జేసుకుందాం అనుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జేసుకుంటారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్‌లో జేసుకుంటారు. ఎవరి పద్ధతి వాళ్ళది. మేమైతే ఇట్లా జేసినాం. మీకు గూడా నచ్చితే ఈ ప్రాసెస్ అంతా ఒకసారి ట్రై చేయండి. నాకు అమెరికాలో వింతగా అనిపించిన విషయం ఏంటి అనంటే టైమ్ జోన్స్. ఇక్కడ ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క టైమ్ జోన్ ఉంటది. మాకు ఈఎస్టీ టైమ్ అయితే టెక్సాస్ వాళ్ళకి సీఎస్టీ టైమ్ ఉంటది. అట్లా మీకు అమెరికాలో ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటే మీకు ఏది వింతగా అనిపించింది? అమెరికాలో లేరు అనంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారానో, న్యూస్ ఛానెల్ ద్వారానో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారానో వింటారు గదా! అమెరికాలో అట్లుంటది, అమెరికాలో ఇట్లుంటది అనని. వాళ్ళు చెప్పేటప్పుడు వేరే ఛానెల్ ద్వారా వినేటప్పుడు మీకు ఏది వింతగా అనిపిచ్చింది అని లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మేము 3 ఎల్‌బీస్ బోటి తెచ్చుకున్నాం. 3 ఎల్‌బీస్ అనంటే కిలోగ్రామ్స్‌లో 1 కిలో 300 గ్రాములు. ఈ 3 ఎల్‌బీస్‌కి మాకు $24 అయింది. $24ని ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే రూ. 2315. బోటీని నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. లేదంటే వాసనొస్తది. ఎంత ఇష్టమైనా సరే క్లీన్ జేసేటప్పుడు కొంచెం మంచిగా అనిపియది. కానీ క్లీన్ జేసుకోవాలి. నేను వాడలేదు. కానీ బోటీని క్లీన్ జేసుకోవడానికి నిమ్మరసం గూడా వాడుకోవచ్చు మీరు. బోటీని వండుకోవడానికి కుక్కర్ లేదా మీ ఇంట్లో పాన్ ఉంటే పాను, ఒక పెద్ద గిన్నె ఉంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నూనె పోసుకోవాలి. ఇందులో నేను పోసిన ఆయిలు కొంచెం కలర్ వేరేగా అనిపిస్తది. అది నేను ఎడిటింగు లేకపోతే దేని వల్లో వచ్చింది గాదు. ఏ ఎఫెక్ట్ వల్ల రాలేదు. అది ఆలివ్ ఆయిల్. దాని కలరే అంతుంటది. నూనె వేడయ్యాక నేనైతే ఉల్లిపాయ పేస్ట్ వాడతా. మీరు కావాలంటే ఉల్లిపాయలు కట్ చేసుకొని వాడుకోవచ్చు. అది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చినాక లేదంటే ఫ్రై అయింది అని మీకు తెలిసినాక మీరేదన్నా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే అందులో వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి పసుపేసుకోవాలి. పసుపు గూడా ఏసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బోటి అంతా దాంట్లో వేసి ఒక 5-10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకోవాలి. క్యాప్ తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, కారం ఇంకా మీరేమన్నా మీ దగ్గరున్న మసాలాలేసుకోవాలంటే యేసుకొని కాసేపు బాగా కలపాలి. కలిపిన తర్వాత
బోటి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని ఇంక దాన్నొదిలేయాలి. అదే ఉడుకుతది. కొంతమంది కుక్కర్ వాడతారు. కుక్కర్ గూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కుక్కర్ వాడినారు అనంటే 3-4 విజిల్స్ వచ్చే వరకి ఉడకనివ్వాలి. చివరికి కొత్తిమీర ఆకు వేసి, గరం మసాలా వేసి, ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. మేము బోటీని కడగడం ఎప్పుడో 8కి స్టార్ట్ జేసినాం. ఇది కర్రీ అయ్యేసరికి రాత్రి 11:30 అయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంది. మీకు గూడా ఈ ప్రాసెస్ నచ్చితే మీ ఇంట్లో ఒకసారి ట్రై జేయండి. నాన్ వెజ్ తినడం తప్పు కాదు. కానీ మీరు నాన్ వెజ్‌లో వాడే మసాలాలు వాటి వల్లే మీకు గ్యాస్ ట్రబుల్స్, డైజెస్ట్ అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతాయి. తినండి. కానీ మసాలాలు తగ్గించుకొని తినడం వల్ల చాలా మంచిది. తెలంగాణ స్పెషల్ బోటి కూర రెడీ అయిపోయింది. మీరు ఇలాంటి వంటల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!